హన్మకొండ జిల్లా ధర్మసాగర మండల్ కరణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపురి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు। ఇక సంఘాల పల్సన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। నేను రోమ్ పట్టణానికి వెళ్ళాను, వాటికన్ సిటీ చూశాను, అక్కడ ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా చూశాను। ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైన చర్చ్ వాటికన్ సిటీలో ఉంది। దాన్ని సెయింట్ పీటర్స్ బసిలికా అని అంటారు। మనం చర్చ్ అంటాము, మన బసిలికా। అది బంగారంతో చేయబడింది, బంగారంతో దాపబడేది, అంటే ఇంకా గోడల మీద బంగారం పెట్టేశారు। అందులోకి వెళ్తే ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది। మనం ఒక 10 నిమిషాల బసిలికా చర్చిలో కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోతాం, మనం మైమర్చిపోతాం। తన్మయత్వంలో తెలియకుండానే యేసును ప్రభువును మనసులో ధ్యానిస్తూ ఉంటాం। అంత బ్రహ్మాండమైన చర్చ్ అక్కడ వాటికన్ సిటీలో ఉన్నది। ఆ స్థాయిలో కాకుండా మనందరం ప్రశాంతంగా ప్రతి శనివారము ప్రశాంతంగా 1 గంట 2 గంటలు ఒక ఆలయానికి వచ్చి బాధలన్నీ మర్చిపోయి, మన ఇంటికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన అనేక బాధలు సమస్యలు మర్చిపోయి ఇక్కడ దేవునిలో లీనమై ప్రార్థన చేసుకుంటే మనశ్శాంతి లభిస్తుంది। పాల్సరాయగాన్ని చూడగానే రోగాలు మాయమైపోతాయి, పాల్సరాయగాన్ని చూడగానే బాధలు మాయమైపోతాయి, పాల్సరాయగాన్ని చూడగానే నాకు క్రిస్టియానిటీ వచ్చేస్తుంది। పాల్సరాయగాన్ని చూడగానే నేను కూడా ఒక ఫాదర్గా, ఒక పాస్టర్గా మారాలనుకుంటాను। నేను కూడా పాస్టర్గా మారాలి, నేను కూడా దేవుని స్తోత్రాన్ని చెప్పాలని ఇష్టపడతా, కానీ భయం వేస్తుంది। తప్పు ఇంట్లో దొరుకుతాయని, మళ్ళీ ఏదో చేయబోతే ఏదో అయిపోయామని భయం వేస్తుంది। అంటే ఆ స్తోత్రంలో ఉన్న గొప్పతనం, ప్రభువు స్తోత్రంలో ఉన్న గొప్పతనం చాలామందికి అర్థం కాక అమాయకంగా నేను కూడా క్రిస్టియన్ అని చెప్పుకుంటారు, కానీ క్రిస్టియానిటీ అనేది మా రాజేంద్ర రెడ్డి గారు చెప్పాలనుకుంటారు ఒక మాట। క్రిస్టియానిటీ అనేది నా దృష్టిలో మతం కాదు, ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్ టీచెస్ హౌ టు లివ్ ఇన్ ఇట్। క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, అది నీకు మార్గం చూపిస్తుంది। సమాజంలో గౌరవంగా తలెత్తుకొని ఆత్మాభిమానంతో జీవించే ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది। మన క్రిస్టియానిటీలో కూడా అనేక డినామినేషన్స్ ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఎలా చెప్పుకుంటామో, క్రిస్టియానిటీలో ఎన్ని డినామినేషన్స్ ఉన్నా ప్రభువు ఒక్కడే అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు, కొట్లాడుకోవద్దు। మనందరం కూడా ప్రభువుపై నమ్మకం పెట్టి మన సంసార సాగరాన్ని ఈదుతూ ముందుకు వెళ్ళాలి। సమస్య వచ్చిందని ఆగిపోవద్దు, సమస్య వచ్చినప్పుడు గట్టిగా ఒకసారి మనసులో హల్లెలూయా అనుకోవాలి అని ఒక అడుగు ముందుకు వేయాలి। ఈ సమస్య పరిష్కారం అయితే ఆ ధైర్యంతో ముందుకు సాగు। మన దారి పొడవున ఎవరు రెడ్ కార్పెట్స్ పర్వరు, మనకెవరు బ్రహ్మాండంగా మన దారి పొడవున పూలు నడుచుకుంటే పూలు చల్లరు, రాళ్ళు వేసుకొని ఉంటాడు, ముళ్ళ కంపలు వేసుకొని ఉంటాడు, తోల మన తిట్టేటోడు ఉంటాడు, కొట్టేటోడు ఉంటాడు, కానీ అవన్నీ కూడా దేవుని పైన భారం వేసి ముందుకు నడు, అవన్నీ పక్కకు పోతాయని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక విశ్వాసంతో అడుగు ముందుకు పోయాలి।
అప్పుడు తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతామనే నమ్మకం నాకు లేదు. నేను రాకముందు పాల్స్ నాయ్ గారు ఏదో చెప్తున్నట్టు విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. సెయింట్ పీటర్స్ బసిలికా నమూనాలో ఇక్కడ ఒక చర్చ్ కట్టాలనుకుంటున్నారా? ఎక్కడ అది? అంత పెద్ద చర్చ్ కట్టారా? హోలీ ల్యాండ్. మరొక మనందరికీ కూడా ఉపయోగపడే ఒక హోలీ ల్యాండ్ నిర్మాణం, ఒక బ్రహ్మాండమైన మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి మీరు నేను అందరం కూడా పాల్స్ నాయ్ గారికి, జయప్రకాష్ గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.